సోకకుండునట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారును నిర్మలమైన విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత గలవారయుండి యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానములకు చేరుదము. ఎప్పుడు చెప్పండి, మనము దేవుని సన్నిధానానికి చేరాలంటే మనము దేవుని సన్నిధానానికి చేరుట వలన లేకపోతే చేరటాన్ని బట్టి మనకి ఏం కలుగుతా ఉంటుంది? అక్కడ మన అంతరంగం ఉంది. దాన్ని ఏమంటారు? చక్కగా ఏమనిచ్చాడు ప్రభు? మనస్సాక్షి. నీ మనస్సాక్షికే అప్పచెప్తున్నా, నీ మనస్సాక్షికే అప్పచెప్తున్నా. ఎందుకు నేను ఈ మాట అన్నా అంటే, మనుషుల మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందంటే అది ఎదుటి కనపడనే కనపడదు. కనపడిదా? కనపడనే కనపడదు. మోసకరమైంది. ఎలాంటి మోసకరమైంది? బహుమోసకరమైంది. మనస్సాక్షి బహుమోసకరమైంది. ఆ మనస్సాక్షికి కల్మషం కలుపుకోకుండాలంటే మనకి వాక్యం అనే ఉతక స్థానం కావాలి. అది ఎవరెవరికి కావాలి? నేను చెప్తానండి. ఎవరెవరికి కావాలంటే, వాక్యం చెప్పే ఆయన మొట్టమొదటి ఉతక స్నానం చేయబడాల. దాన్ని సిద్ధపడేటప్పుడే ఆ దైవజనుడికి యొక్క ఆ హృదయం అదంతా కూడా కడిగివేయబడతా ఉన్నది. ఇక్కడ నీతిమంతులు ఎవరు లేరు. దైవజనులు ఎవరు నీతిమంతులు కాదు, ప్రవక్తలు. ఇప్పుడు చెప్పబడుతున్న గొప్ప గొప్ప బిషప్పులు, ఆ రెవరెండ్లు ఏమి వాళ్ళకేమో అవసరం లేదు. ఈ సోపు మనకే అనడానికి ఏమి లేదు, అందరికీ అవసరమే. వాళ్ళు మొదట అది చేసినాకే నీ దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్ అందిస్తారు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట ఈ ఉతక స్థానం అనేది ఏదైనా ఇది దేనికి దేవుడు నియమించాడంటే, ప్రతిరోజు మనకు తెలియకోకుండానే, మనము అనుకోకోకుండానే, మనం నిర్ణయం అంటే ఒక ఉద్దేశపూర్వకంగా కాకోకుండా కూడా మనము చిక్కుల్లో పడతా ఉంటాం. దేవునికి హేయమైన పనులు కానీ, లేకపోతే హేయమైన చోట్లకి వెళ్ళటమో, లేకపోతే తినటమో అనేకమైన జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజు అక్క ఈ మధ్య కొంచెం ఊర్లో వెళ్ళింది. అమ్మా కొంచెం ఈ ఊర్లో ఎరుగా ఇక్కడ మా స్నేహితులలో ఏం లేదు. ఇప్పుడు అయిపోయిందా? ఎవరు చూసారు? ఎవరు చూడాలి? చేకూరలు ఎవరు లేరా? మంచిది, సంతోషం. అంటే నేను ఎందుకన్నానంటే, అలాంటి సందర్భాల్లో ఒకవేళ మనం పాల్గొని వచ్చాము, లేకపోతే ఇంకేదైనా గబిక్కిన తొందరపాటులో వేరే వాళ్ళని దూషించవచ్చు, వేరే వాళ్ళని ఆశించవచ్చు. దీనికి ఉతక స్థానం కావాలా. మనము ఏదైతే దేవుని నిర్ణయాల్లో చేయకూడదు అన్నదో దాన్ని చేసేటప్పుడు మనుషులకి ఉతక స్థానం